ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8వ తరగతి విద్యార్థులకు శుభోదయం. 2024-25 విద్యా సంవత్సరంలో జరగబోయే ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ అండ్ మెరిట్ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ప్రవేశ పరీక్ష కొరకు సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు సిలబస్పై మీకు అవగాహన కల్పించేందుకు ముందుగా మొత్తం 180 మార్కులకు గాను 3 గంటల సమయంలో పరీక్ష విధానం ఉంటుంది. అందులో సాంఘిక శాస్త్రానికి సోషల్ స్టడీస్ 35 మార్క్స్ 35 మార్కులు, అలాగే సైన్స్ పిఎస్ ఎన్ఎస్ కలిపి 35 మార్కులు. ఇందులో పిఎస్ అనేది 23 మార్కులు, ఎన్ఎస్ 12 మార్కులు, అలాగే మ్యాథమెటిక్స్ గణితం 20 మార్కులు ఉంటుంది. అలాగే మెంటల్ ఎబిలిటీ 90 మార్కులు. అంటే మ్యాట్ అనేది 90 మార్కులు, శాట్ అనేది 90 మార్కులు, మొత్తం 180 మార్కులు. ఈ 180 మార్కులకు గాను రాసే పరీక్ష సమయం 3 గంటల పాటు. కాబట్టి విద్యార్థులందరికీ తెలియజేయండి ఏమనగా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన 35 మార్కులు 6th 7thతో పాటు పరీక్ష అయినంత వరకు 8th క్లాస్ సిలబస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెంటల్ ఎబిలిటీలో కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్లు మీకు ఏవైతే సిలబస్లో మెన్షన్ చేశారో అవన్నీ ఉంటాయి. అలాగే సైన్స్ కూడా 6th 7thతో పాటు 8th క్లాసు ఎన్ఎంఎంఎస్ పరీక్ష అయినంత వరకు సిలబస్ని మీరు చదవాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ కూడా 6th 7th బేస్మెంట్స్తో పాటు 8th క్లాస్ పరీక్ష అయినంత వరకు ఆయన సిలబస్ బేస్ చేసుకొని పరీక్ష ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ముందు మెటీరియల్ రెడీ చేసుకోండి. ప్రతి టాపిక్ కూడా నోట్స్ సొంతంగా ప్రిపేర్ చేసుకోండి, బిట్లు తయారు చేయండి. అన్నీ ఇప్పుడు ప్రస్తుతానికైతే అప్లికేషన్ మెథడ్లో అంటే సిబిఎస్ సిస్టమ్ మనం చూస్తున్నాం కదా, సిబిఎస్ సిస్టంలో పరీక్ష విధానంలో ఏవైతే పరీక్షలు క్వశ్చన్లు ఉంటాయో అదే ప్రశ్నల రూపంలో మనకి ప్రస్తుతానికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెప్త్గా మనం చదవాలి, కాన్సెప్ట్ బేస్ చేసుకుని చదవాలి. డైరెక్ట్గా బిట్లు చదవడం వల్ల మనకి ఉపయోగం ఉండదు, నెగిటివ్ మార్కులు ఉండవు. కాబట్టి టెన్షన్ లేదు. 150 మార్కులు టార్గెట్గా చదివితేనే ఎన్ఎంఎస్ వస్తుంది. అది ఏ రిజర్వేషన్ అయినా సరే. కొంతమంది రిజర్వేషన్ అదృష్టంగా భావించవచ్చు, కొంత తక్కువ మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా కానీ రేపు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు గాను లేదా అకాడమిక్ పరీక్షలు అంటే ఎంట్రన్స్ టెస్టులకు కూడా ఇప్పటి నుంచే మ్యాథ్స్, సైన్స్, మెంటల్ ఎబిలిటీ మీద అలవాటు పడడానికి ఒక చక్కని అవకాశం మీ అందరికీ ఉన్న. అలాగే ప్రాక్టీస్ చేయడానికి అలవాటు పడతారు, కష్టపడడానికి అలవాటు పడతారు, అలాగే కాన్సన్ట్రేషన్కి అలవాటు పడతారు, డిసిప్లిన్కి అలవాటు పడతారు, పోటీతత్వానికి అలవాటు పడతారు. రేపు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన ర్యాంకులతో పాటు ప్రభుత్వ పరీక్షలలో పోటీ పరీక్షల్లో రాసి విజేతలుగా నిలవడానికి ఇదొక సువర్ణమైనటువంటి అవకాశం. కాబట్టి ప్రతి విద్యార్థిని కూడాను ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతుంటాను. అలాగే ఉపాధ్యాయులకు కూడా ముఖ్యమైనటువంటి మా విజ్ఞప్తి, తప్పనిసరిగా ప్రతి పాఠశాల 8వ తరగతి పిల్లల్ని ఆనిముత్యాలు ఎవరైతే ఉంటారో చదవగల కెపాసిటీ ఉన్నటువంటి అందరినీ కూడా రాస్తాను అనుకున్న ప్రతి విద్యార్థికి కూడా తర్ఫీదుని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. కనీసం 10 మందిలో 1 సీట్ వచ్చినా, 100కు 1 సీట్ వచ్చినా సరే మన ప్రాబ్లం లేదు. కానీ పిల్లడు తెలివైన పిల్లడు అవుతాడు. కష్టపడడానికి, ప్రాక్టీస్ చేయడానికి, రేపు భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి ఇది ఒక తొలిమెట్టుగా భావించి అందరికి కూడా అవకాశం ఇవ్వాలని మనసావాస కోరుతున్నాను. ముఖ్యంగా ప్రతి పాఠశాలలోనూ సోషల్ టీచర్స్, అలాగే మ్యాథ్స్ టీచర్స్, అలాగే సైన్స్ టీచర్స్ కంపల్సరిగా దీనిపై అత్యధిక బాధ్యత వహించి వాళ్ళకి ప్రత్యేక తరగతి నిర్వహణతో పాటు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయించగలిగితే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులు కూడా ముఖ్యంగా ఎన్ఎంఎస్ సంబంధించిన గైడ్స్ ఉంటాయి. ఆ గైడ్స్ ముందే తీసుకుంటే మనకి మెటీరియల్ అందుబాటులో
ఉంటుంది. ఆ మెటీరియల్తో పాటు మనము చదువుతూ మన అకాడమీ బుక్లు ఏవైతే ఉంటాయో టెక్స్ట్ బుక్లు కూడా చదువుతూ ఉంటే మనకి ఎక్కువ సిలబస్ని కవర్ చేస్తూ ఎక్కువ మార్కులు గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా ప్రతిరోజు మెంటల్ ఎబిలిటీకి సగం టైము, సైన్స్, మ్యాథ్స్, సోషల్కి సగం టైం కేటాయించి ప్రాక్టీస్ చేయగలిగితే ఈజీగా 150 మార్కులు గ్యాదర్ చేయగలుగుతారు. మెంటల్ ఎబిలిటీలో ఎక్కువగా మనకి వెర్బల్, నాన్ వెర్బల్ రెండు ఉంటాయి. వెర్బల్ కంటే నాన్ వెర్బల్ కొద్దిగా ఈజీగా ఉన్న అన్ని టాపిక్లు ముందు ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రమే అవి ఈజీగా ఉంటాయి. కాబట్టి ప్రతి టాపిక్ని సోషల్ స్టడీస్ టీచర్స్ కానీ లేదా మ్యాథ్స్ టీచర్స్ కానీ సైన్స్ టీచర్స్ కానీ మెంటల్ ఎబిలిటీ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలకి తర్ఫీదుని ఇచ్చినట్టయితే పిల్లలకు కూడా అవగాహన వస్తుంది. ఒకటి చెప్తే వాళ్ళు 10 చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనము ఒక ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని మన సవాస కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.